ఈ మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. గుంటూరు, బాపట్ల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరొకవైపు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. బాపట్లలో మంత్రి పార్థసారథి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 472 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, రేపు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అలర్ట్ అవ్వడం జరిగింది. బాపట్ల, గుంటూరు జిల్లాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే బాపట్ల, గుంటూరు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే 18 మండలాల్లో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు జిల్లా కలెక్టరేట్లో, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగనే బాపట్ల జిల్లాలో కూడా ఇదే పరిస్థితి, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాలకు సంబంధించి ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కూడా ఇప్పటికే గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ప్రధానంగా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేసినటువంటి, వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి మంగళగిరి కావచ్చు, తాడేపల్లి, అలాగనే తుళ్ళూరు మండలం, తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలాలు, సో ఈ 5 ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అక్కడ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, అక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలించారు. దీంతోపాటు బాపట్ల జిల్లాకు సంబంధించి అయితే బాపట్ల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో మంత్రి కొలుసు పార్థసారథి కూడా జిల్లా కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించడం జరిగింది. అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను కూడా పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, తుఫాను వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా బాపట్ల జిల్లా వ్యాప్తంగా దాదాపు 472 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. సో రేపటి నుంచి ఈ రోజు వరకు అయితే మాత్రం వర్షాలు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. రేపైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల్ని రేపైతే మాత్రం పునరావాస కేంద్రాలకు తరలిస్తామని ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు కూడా ఎక్కడ పంట నష్టానికి సంబంధించి చూసుకున్నట్లయితే పంట నష్టానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే పంట నష్టం వీలైనంత తక్కువగా జరిగేలా చూసుకోవాలని కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగనే అన్ని శాఖల అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. 24 గంటలు షిఫ్టుల వారీగా విధుల్లో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాణ నష్టం జరగటానికి వీల్లేదు. దీంతోపాటు పంట నష్టం కూడా వీలైనంత తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అధికారుల పరంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో రైతుల్లో మాత్రం తీవ్ర స్థాయిలో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే భారీ స్థాయిలో వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు కురిసిన నేపథ్యంలోనే డెల్టా ప్రాంతంలో చూసుకున్నట్లయితే దాదాపు వరి పంట పొట్టకొచ్చిన దశలో ఇప్పుడు వర్షాలు కురవడంతో పంట మొత్తం నేలపాలైపోయే ప్రమాదం ఉందని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మళ్ళీ 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినట్లయితే ఖచ్చితంగా తమ పంట చేతికి అందదనే ఒక ఆందోళన అయితే మాత్రం రైతుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పల్నాడు ప్రాంతంలో చూసుకున్నట్లయితే పత్తి, మిర్చి సాగు ఇక్కడ అధికంగా ఉంటుంది. ఇప్పుడు పత్తికి ఏదైతే గోడ వచ్చిన సమయంలో ఇప్పుడు వర్షాలు కురిసినట్లయితే అది దిగుబడి మీద తీవ్ర ప్రభావం చూపెడుతుంది. అలాగనే తెగుళ్లు కూడా వస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మిర్చి అయితే మాత్రం ఉరకలెత్తే అవకాశం ఉందని కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. భారీ వర్షాలు కురిసినట్లయితే వీలైనంత వరకు పొలాల్లో నీరు నిల్వ ఉంచకుండా కూడా చూసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ తుఫాను ప్రభావంతో కురిసే భారీ వర్షాలతో తమ పంటలు ఎక్కడ దెబ్బతింటాయో, వేల రూపాయలు పెట్టుబడిని పెట్టినటువంటి పంట చేతికి అందకుండా నీటి పాలవుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.